ఇప్పుడు డ్రోన్స్ వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఫైర్ వచ్చినప్పుడు డ్రోన్ ఎక్కడికైనా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించగలుగుతున్నారు సార్? మనం డ్రోన్ సబ్మిట్ అయిన తర్వాత సార్ ఒకటి మనం రామకృష్ణ వెనిజులాలో ప్రయోగం చేసాం సార్. 16th ఫ్లోర్ వరకు మనకు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ క్యారీ చేసింది సార్. అవుట్ సైడ్ వరకు వెళ్ళగలుగుతుంది సార్. ఓన్లీ పిక్చర్స్ తీసిగలుగుతుంది సార్. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది, దాని ఇంటెన్సిటీ ఎంత ఉందని తీసి ఇవ్వగలుగుతుంది సార్. మీకు ఇంకా రాను దీనికి ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెస్టిసైడ్స్ ఉంది. దానికి పెస్టిసైడ్స్ 20 kgs 25 kgs క్యారీ చేసి ఇచ్చేస్తాం. అలాంటి చేసినప్పుడు ఇది కూడా ఇమ్మీడియట్ గా సోర్స్ ని ఇది కంట్రోల్ చేయడానికి మీరు మనిషి అక్కడ రీచ్ కాలేదు, డ్రోన్ అయితే రీచ్ అవుతుంది. వేరియస్ అప్లికేషన్స్ మీరు ఎట్లా చేస్తారు అనేది ఇంపార్టెంట్. అది మీరు చెప్పిన తర్వాత సార్ నేను డ్రోన్ కార్పొరేషన్ కన్సల్ట్ చేశాను సార్. గీతాంజలి యూజ్డ్ కేసెస్ కింద కొన్ని పైలట్ కింద చేద్దాం సార్. డిపార్ట్మెంట్ హ్యాస్ టు లీడ్, దెన్ వాళ్ళు కూడా అవుతారు. నేను తీసుకుంటాను సార్, లీడ్ తీసుకుంటే మీకు కావాల్సినవన్నీ మీరు లీడ్ తీసుకుంటే రెండు కూడా మీకు వెహికల్స్ తీసుకుపోతున్నారు. ఇక్కడ నుంచి స్పాట్ కి పోయే కొంది మీకు ఎంత టైం పడుతుంది? ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్, 30, ఎంత మాక్సిమం టైం ఎంత పెట్టుకున్నారు మీరు? యాక్చువల్గా అర్బన్ ఆస్పెక్ట్ లో సార్ 20 minutes పడుతుంది సార్. రూరల్ అయితే హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది సార్. రోడ్ కండిషన్, డిస్టెన్స్ ఫ్యాక్టర్ హాఫ్ అన్ అవర్ లో పోగలుగుతున్నారా? వెళ్తున్నాం.